నేడు పెంతుకోస్తు పండుగలు ఎట్లా జరిగిపోయినాయి అని అంటే, సంవత్సరం పెంతుకోస్తు పండుగలు చేసుకోవాలి, సంవత్సరం కూడా పెంతుకోస్తు ఆరాధన మనం జరుపుకోవాలి. ఎందుకు జరుపుకోవాలి? ఇది మనకు నియమం, ఇది మనకి కట్టడా, ఇది మనకి అసలు ఏంటి పెంతుకోస్తు పండుగ అంటే? అసలు వాస్తవానికి పెంతుకోస్తు పండుగ అంటే ఏంటి? కోతల పండుగ లేదా వారాంతర పండుగ. అసలైన పండుగ ఇది పెంతుకోస్తు అంటే. పెంతుకోస్తు పండుగ రోజు నాడు అక్కడ దిగడానికి పరిశుద్ధాత్మ దిగి వాళ్ళకి ఆత్మ ఏమంటే అన్య భాషలు అనుగ్రహించి అనేక మంది సత్యసువార్త ప్రకటించడానికి చేసింది తప్ప, ఆ రోజు వచ్చినటువంటి ఆత్మ ఆ రోజు మాత్రమే వస్తుందని ఎక్కడ కూడా లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం బాగా గమనించుకున్నట్లయితే, ఈ పండగ తర్వాత మళ్ళా వాళ్ళు పెంతుకోస్తు పండుగలో ఎక్కడైనా మళ్ళా నాకు ఆత్మ కావాలని ప్రార్థన చేసిన ఎక్కడైనా ఉందా? మరలా నాకు ఆ ఆత్మ కావాలి, మరలా నాకు అభిషేకం కావాలి అని మరలా పెంతుకోస్తు పండుగ చేద్దాము, పెంతుకోస్తు పండుగలు అభిషేకం పొందుకుందాము అని ఎక్కడైనా మరలా ఈ పెంతుకోస్తు పండుగ తర్వాత పరిశుద్ధ గ్రంథాలు ఇంకొక పెంతుకోస్తు పండుగ ఇంకెక్కడైనా ఉందా? ఎందుకో తెలుసు, వాళ్ళకి తెలుసు ఒక్కసారి మా మీదకి పంపబడిన ఆత్మ ఎవరిలో ఉంటది? మాలోనే ఉంటది. ఈ ఆత్మ మాకు అనుగ్రహించిన శక్తి కొలది ఆయన మా ద్వారా చేయించుకోవాల్సిన పని మాకేం చేస్తాడు? ఆయన చేయించుకుంటూ వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడింది. ఆ ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ మనకి కొన్ని అధికారాలు అప్పచెప్పింది. ఆ అధికారం చేత నేను వాడబడతాను, ఆ అధికారం చేత పెంతుకోస్తు పండుగ రోజున పొందుకున్నటువంటి శక్తి చేత నింపి నడిపించబడతాను అని దేవుని కొరకు వాడబడేలా పెంతుకోస్తు పండుగ చేసింది తప్ప సంవత్సరం మళ్ళీ ఈ రోజు పొందుకుని మళ్ళీ పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసు? మన క్రైస్తవులు వచ్చిన పెద్ద ప్రాబ్లం, ఈ రోజు వచ్చినటువంటి ఆత్మ మరి ఇంకో రోజు రాదు అని వేస్తారు. ఇప్పుడు తెలుసా మీకు, ఈ రోజు దిగేటటువంటి పరిశుద్ధాత్మ ఇంకెప్పుడు భూమి మీద దిగదండి. ఓన్లీ పెంతుకోస్తు పండుగ గొప్ప అభిషేకం ఉంటుంది ఆ రోజు. తప్పు. పరిశుద్ధాత్మ ఎప్పుడు ఒకేలా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, పెంతుకోస్తు రోజు నాడు వచ్చినటువంటి ఆత్మాభిషేకం వేరొక రోజు ప్రార్థన చేస్తే రాదు అన్నదానిలో నువ్వు భ్రమపడుతున్నావు. ఎందుకంటే పెంతుకోస్తు పండుగ రోజు నాడు దిగింది పరిశుద్ధాత్ముడే. నువ్వు మామూలుగా ప్రార్థించినప్పుడు ఆరాధించినప్పుడు కూడా దిగేది పరిశుద్ధాత్ముడే. ఆ రోజు దిగినప్పుడు పరిశుద్ధాత్మలో ఏ అభిషేకం ఏ శక్తి ఉందో అదే శక్తి అదే అభిషేకం ఈ రోజు నువ్వు ప్రార్థన చేసినా నీలో దిగి వస్తుంది. అంతే తప్ప ఓన్లీ పెంతుకోస్తు పండుగ రోజు నాడు మాత్రమే అభిషేకం ఉంటది. తప్పు. ఇది భ్రమపడుతున్నావు నువ్వు. ఇది భ్రమ. ఈరోజు పెంతుకోస్తు పండుగలు ఎట్లా మారిపోయినా ఒక నాటకీయంగా మారిపోయినాయి. పెంతుకోస్తు పండుగ రోజు నాడు అంటేనే ఆత్మాభిషేకం రకతాల రబాబా అంటారు. కొంతమంది ఈరోజు చేస్తారు, కొంతమంది రేపు చేస్తారు. ఆ రోజే గెంతుతారు, ఆ రోజే దెయ్యాలు వదులుతాయి, ఆ రోజే అని మిగతా రోజులు ఎప్పుడు చేయవా? పరిశుద్ధాత్మని మిగతా రోజుల్లో చేయటానికి అంత శక్తి లేనాడు. పెంతుకోస్తు పండుగ రోజు నాడు ఆయనకి పూనకం వస్తుంది, ఆయనకి ఏమైనా తప్పండి. ఈరోజు పరిశుద్ధాత్మని ఎట్లా మార్చేశారనంటే పెంతుకోస్తు పండగకి ఆమోదించారు ఆయన్ని. ఆయన కేవలం పెంతుకోస్తు పండుగ సంబంధించినోడే. చాలా మంది క్రైస్తవులు అదే పని. ఏమంటే పెంతుకోస్తు పండుగ రేపు చేయండి, చేయడంలో తప్పేమీ లేదు. నువ్వు పరిశుద్ధాత్మను ఆహ్వానించడంలో రేపు కాదు ఎల్లుండి పెట్టుకో, ఎల్లుండి వస్తాడు. ఈరోజు పెట్టుకో, ఈరోజు వస్తాడు. అవతనాడు పెట్టుకో, అవతనాడు లేదు. పెంతుకోస్తు పండుగ రోజు నాడు పెడితేనే పరిశుద్ధాత్మ నా మీదకి వస్తుంది. చాలా తప్పు. ఈరోజు వాస్తవంలో నుంచి బయటకు ఎప్పుడో క్రైస్తవులు తప్పిపోయారు. అసలు పెంతుకోస్తు పండుగ అంటే పరిశుద్ధాత్మకి పెంతుకోస్తుకి సంబంధమే లేదు. పరిశుద్ధాత్ముడికి పెంతుకోస్తుకి సంబంధమే లేదు. వాస్తవానికి పెంతుకోస్తు అనే పండుగ కోతకాలముల పండుగ లేదా 7 వారాలు చేసుకునే పండుగ అంతే. ఆ రోజున పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు కాబట్టి ఆ రోజు ఏదైతే యోవేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం 2వ అధ్యాయంలో చెప్పబడిన ప్రవచనం ఏదైతే ఉందో ఆ ప్రవచనం నెరవేరింది అని పేతురు ప్రకటించాడు తప్ప, ఏమండి ఈ రోజు మాత్రమే పలానా ఈ రోజు మాత్రమే పరిశుద్ధాత్ముడు మన మీద దిగొస్తాడు అని ఎక్కడ పరిశుద్ధాత్ముడు కోసం ఏమండి పెంతుకోస్తు కోసం ఏమండి పేతురు ఎక్కడ ప్రకటించలేదు. ఆ తర్వాత అపోస్తులు ఎక్కడ కూడా చెప్పలేదు. కేవలం పెంతుకోస్తు పండుగ రోజున మాత్రమే చేయండి, తప్పేం కాదు. జ్ఞాపకం చేసుకొని పెంతుకోస్తున్నాడు ఆరాధన చేయడం తప్పంటే తప్పేమి కాదు. కానీ ఆ రోజే పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆ రోజు అభిషేకమే బలంగా ఉంటుంది అనుకొని చేయడం మాత్రం చాలా తప్పు.